మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. ఎస్ ఎస్ ఎస్. మనము క్విక్లీ ఒక్కసారి నాకు మీ పేరు, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు చెప్పేస్తారా? టకటక అందరు అన్మ్యూట్ చేసేసి. లలిత, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయమ్మా. నీ పేరు, నీది నీ ఎన్నో స్టాండర్డ్ ఒక్కసారి అది చెప్పు. నా పేరు కార్తిక మాతాజీ. నేను 4th క్లాస్ చదువుతా. 4th క్లాస్, వెరీ గుడ్. నెక్స్ట్. తిను మా ఫ్రెండ్ మాతాజీ. తిను కూడా చెప్తాను. ఓకే, నీ ఫ్రెండ్ కూడా ఉందా నీ పక్కన? చెప్పు. 4th క్లాస్. 4th క్లాస్, వెరీ గుడ్. నెక్స్ట్. మాతాజీ నా నేమ్ ప్రవళిక మాతాజీ. నేను 9th స్టాండర్డ్. ప్రవళిక, హరి బోల్ బేటా. 9th స్టాండర్డ్, వెరీ గుడ్. నెక్స్ట్. నా పేరు ఓకే, ఇంకా? నా పేరు శ్రీహిత మాతాజీ. ఐఎమ్ ఫ్రమ్ 8th క్లాస్. శ్రీహిత, వెరీ గుడ్. 8th స్టాండర్డ్. ఓకే. జశ్వంత్. నేను 6th క్లాస్. 6th క్లాస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నా పేరు శశాంత్. నేను కూడా 6th క్లాస్ నుంచి. 6th క్లాస్ నుంచా? ఓకే, సరే. అయితే ఒక్కసారి నేను ఏం చేస్తానంటే ప్రణామ్ మంత్రం స్టార్ట్ చేద్దాం మనము. ఓకే, తర్వాత హరే కృష్ణ మహామంత్రం చెప్తాను. తర్వాత దెన్ వీ విల్ స్టార్ట్ ద శ్లోక రిసైటేషన్. నేను ఎప్పుడైనా శ్లోక రిసైటేషన్ అందరూ చక్కగా వీడియోలు ఆన్ చేయండి మనము. ఓకే, ఫ్రీగా మాట్లాడండి. చక్కగా అన్మ్యూట్ చేసి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రీగా నాతో మాట్లాడండి. ఓకే, సో ఫస్ట్ ప్రణామ్ మంత్ర. నమో ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది गौर भक्त वृंदा. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. ఓకే, శశాంత్ నువ్వు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రం చెప్తావా? అన్మ్యూట్ చేసి చెప్పు. లేదు, నీకు వస్తుంది. నేను హెల్ప్ చేస్తాను. చెప్పు, స్టార్ట్. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. వెరీ గుడ్. కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ, హరే రామ రామ. లవ్లీ. రామ రామ హరే హరే, రామ 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 హరే హరే, హరే హరే. Okay, last time we will sing one time. Okay, everyone please unmute చేయండి. ఒక్కసారి unmute చేయండి. 3, 2, 1. With the actions we will do. Okay, with the actions. Very good. You are all very good children. Unmute చేసేయండి. Okay, all right. Latika, you didn't do the unmute beta. Yes, done. Yes, all of you are very good. Okay, now I will say. You have to repeat. Okay, 3, 2, 1, go. Hare Krishna హరే కృష్ణ హరే కృష్ణ, Krishna Krishna Hare Hare, కృష్ణ కృష్ణ హరే హరే, Hare Rama Hare Rama, హరే రామ హరే రామ, Rama Rama
Rama Rama Hare Hare. Kartika is doing very good action. What I'm doing, she is doing like that. Okay, all right. Now, today I will teach you about the sloka regarding karma, action. Okay, we all know the action movies. Action में बहुत अच्छा लगता है बच्चों को. Okay, నార్మల్ బయటనే మామూలుగా కూర్చోవాలి అంటే మనందరికీ కొంచెం బోర్ కొడుతుంది. ఎప్పుడు ఏదో ఒకటి పని చేయాలి అనిపిస్తుంది, ఎందుకంటే మీ పిల్లల మనస్తత్వం అట్లాంటిది. ఓకే, సో అందుకని ఈ రోజు నేను ప్రభుజీ అడిగినప్పుడు నేను ఏమనుకున్నానంటే యాక్షన్ గురించి చెప్పాలి, కర్మ గురించి చెప్పాలి. ఓకే, సో దట్ ఆ యాక్షన్ లో మనము ఎంత బాగా దానిని మనము లైఫ్ లో మన స్టూడెంట్ లైఫ్ లో అప్లై చేయాలి అని అనేది నేను చెప్తాను. ఓకే, సో ద శ్లోక ఈస్ 6.17. ఓకే, మీ దగ్గర భగవద్గీత బుక్ ఉంటే చక్కగా 6.17 ని ఓపెన్ చేయండి. ఓకే, 6.17. నౌ ఐ విల్ రిసైట్ ద శ్లోక. మొత్తం నేను చదువుతాను, తర్వాత మనం బ్రేక్ చేస్తాను, తర్వాత బ్రేక్ చేస్తూ మీరు చెప్పండి. యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మషు యుక్తస్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. ఓకే, నౌ ఐ విల్ బ్రేక్, యు ఆల్ విల్ రిపీట్ అన్మ్యూట్ చేసి. ఓకే, యుక్తాహార, రిపీట్, విహారస్య యుక్తచేతస్య కర్మషు యుక్తస్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. Actually, all of you very good children. You are all very nicely reciting. ఎంత బాగా రిసైట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి నేను బ్రేక్ చేసి చెప్తాను, మీరందరూ రిపీట్ చేయండి. యుక్తాహార విహారస్య యుక్తచేతస్య కర్మషు యుక్తస్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖః. అభి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ వేస్తాను. మీరు రోజంతా ఆడుతూ ఉంటారా? No, Mataji. Yes. Who said no? Very good. రోజంతా ఆడరు మీరు. రోజంతా తింటూ ఉంటారా? No, Mataji. తింటూ ఉంటే మనం లావైపోతాము, డైజెషన్ అవ్వదు. రోజంతా చదువుకుంటూ ఉంటారా? No, Mataji. ఎగ్జామ్స్ టైంలో చదవాల్సి వస్తుందేమో, నాకు తెలీదు. ఎగ్జామ్స్ టైంలో కూడా చదవాల్సి వస్తుందేమో. మీ పేరెంట్స్ చెప్తారు, అరే రోజంతా చదువు, పుస్తకం పట్టుకో పుస్తకం పట్టుకో పుస్తకం పట్టుకో. అప్పుడు మీరు ఏం చేస్తారు? పుస్తకం పట్టుకుంటారు. యాక్చువల్ గా మీరు గనక కృష్ణ కాన్షియస్ లో ఉండి మీరు గనక మంచిగా రెగ్యులేటెడ్ గా ఉంటే అసలు ఎగ్జామ్ ముందు కూడా మీరు ఎప్పుడు రోజంతా చదవక్కర్లేదు, చక్కగా 1 గంట చదువుకుంటే చాలు. ఓకే, సో నేనేం అడుగుతున్నానంటే రోజంతా మనము ఒకటే పని చేయలేము. మనం ఏం చెయ్యాలి? రెగ్యులేట్ చేసుకోవాలి లైఫ్ ని. మనము మార్నింగ్ లేవాలి, 5 minutes ప్రే చేయాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్మాల్ రెస్ట్. అంతేనా? ఇంకేమైనా చేస్తారా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత? రెస్ట్ తీసుకుంటారు కొంచెం సేపు. తర్వాత 1 గంట మంచిగా ఆడుకోవాలి. ఎందుకు? ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి కాబట్టి.
ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి కాబట్టి కొంచెం మనం ఆడుకోవాలి. ఆడుకున్న తర్వాత ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే పుస్తకాలు తీసుకుని ముందు డైరీ చూడాలి. ఎందుకంటే నేను స్కూల్ టీచర్ని కూడా. నేను మ్యాథ్స్, నేను ఏదైనా హోంవర్క్ డైరీలో హోంవర్క్ ఏమి ఇచ్చారు అవన్నీ డైరీ చెక్ చేసుకోవాలి. డైరీ చెక్ చేసుకుని టక 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 హోంవర్క్ చేయాలి. ఓకే, అది దానిని ఏమంటారంటే రెగ్యులేటెడ్ లైఫ్ అంటారు. ఓకే, ఇప్పుడు మన రెగ్యులేటెడ్ లైఫ్ లో మనము రోజంతా మనం ఒకటే తినము, రోజంతా ఒకటే ఆడము. ఇప్పుడు ఈ భోజనం విషయంలో కూడా ఎప్పుడు మనకి ఏదైనా మంచిగా పెప్పి ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ అవన్నీ బాగా ఇష్టం అనిపిస్తుంది మనకి. చాలా అంటే నాకు కూడా కొన్ని స్వీట్స్ బాగా ఇష్టం నాకు. కానీ మనము స్వీట్స్ రోజంతా స్వీట్స్ తింటామా? ఎప్పుడు ఇంకా మార్నింగ్ అంటే ఇంకా పొద్దున మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్వీట్, మధ్యాహ్నం స్వీట్, రాత్రి స్వీట్ తింటామా మనము? తినకూడదు. రోజంతా పెప్పి ప్యాకెట్స్ తినకూడదు. ఏం చేయాలంటే చక్కగా మనకి సైన్స్ లో ఏం చెప్పారు, అన్ని అవైలబుల్ గా ఉన్నది. కొంచెం కష్టమే రోజు రోటీ సబ్జీ దాల్ తినాలి అంటే కొంచెము బోర్గా, ఏంటమ్మా డైలీ అన్నం, డైలీ పప్పు, డైలీ కూర, ఇంకేం లేవా అని అంటాం మనం. కానీ ఆ రెగ్యులేషన్ అనేది, ఆ డిసిప్లిన్ అనేది మనకి లైఫ్ లో కావాలి. లేకపోతే యోగో భవతి దుఃఖ, మనకి దుఃఖంలోకి వెళ్ళిపోతాం మనము. మనకి ఏమవుతుందనంటే బీమార్ వచ్చేస్తుంది, ఆరోగ్యము చెడిపోతుంది, హెల్త్ పాడైపోతుంది. ఓకే, ఎప్పుడు ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్ ఎస్, యూఆర్ ఆల్ వెరీ గుడ్ చిల్డ్రన్, యూఆర్ ఆల్ వెరీ గుడ్ చిల్డ్రన్. మనకి హెల్త్ పాడైపోతుంది. కాబట్టి మన లైఫ్ ని మనము చక్కగా రెగ్యులేట్ చేసుకోవాలి. మార్నింగ్ లేవాలి, పొద్దున లేవాలి. ఒక్కొక్కసారి కొంచెం బోర్ కొడుతుంది అంటే బాగా ఒంట్లో బాగాలేనప్పుడు సరే, కానీ ఒంట్లో మంచిగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ రోజు మీరు అందరూ సండే రోజు చక్కగా క్లాస్ అటెండ్ అవ్వడానికి శ్లోక క్లాస్ కి వచ్చారు. ఎంత హ్యాపీగా ఉంది తెలుసా? మీరందరు ఎంత బాగా చక్కగా ఉన్నారో. అండ్ ఇది ఒక సండే రోజు, ఇది ఒక ½ మనము శ్లోకాకి కేటాయించుకున్నాము. మీకు ఒక విషయం తెలుసా? సీక్రెట్ ఏంటంటే, సాంస్క్రిట్ శ్లోక రిసైడ్ చేస్తే మీ ప్రొనౌన్సియేషన్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మైండ్ లో ఈ వైబ్స్, ఈ వైబ్రేషన్స్, దాంతో మైండ్ బాగా షార్ప్ అవుతుంది. ఓకే, అందరు అంటారు. నేను మీకు ఒకటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డ్రాయింగ్ గీయమంటాను నేను, అందరికి డ్రాయింగ్ గీయమంటాను నేను. ఓకే, అయితే ఒక ½ టైం ఇస్తా. మంచిగా డ్రాయింగ్ డయాగ్రామ్ చేసేసి నాకు ఇవ్వాలి అని నేను చెప్తాను నేను. అప్పుడు మీరు ఏం చేస్తారు? గబ గబ గబా డ్రాయింగ్ స్టార్ట్ చేసేస్తారు. కానీ ఒకడు ఏం చేస్తాడు, మన శశాంక్ లాంటి వాడు, శశాంకేనా? శశాంక్ లాంటి వాడు ఏం చేస్తాడు, అరే టైం అయిపోతుంది, మాతాజీ సైడ్ ఓన్లీ ½ లో చెయ్యాలి అని చెప్పి అందరు అనుకుంటుంటే, వీడు శశాంక్ గాడు ఏం చేస్తాడు, ఆ పెన్సిల్ తీసుకుని, షార్పనర్ తీసుకుని శుభ్రంగా పెన్సిల్ ఫస్ట్ షార్పెన్ చేస్తాడు. అప్పుడు మన వాళ్ళు ఇంకొకళ్ళు ఏమంటారు, కార్తిక వీళ్ళందరూ ఏమంటారు, లతిక వీళ్ళందరూ ఏమంటారు, అరే టైం వేస్ట్ చేస్తున్నాడు, బయటికి వెళ్ళి అనవసరంగా షార్పెన్ చేస్తున్నాడు, ఈ లోపల నేను మంచిగా ఇంకా బాగా డ్రాయింగ్ చేసేస్తానని గబగబా వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు. కానీ షార్పెన్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ చక్కగా డయాగ్రాము మేడం చూస్తుంది ½ అయిన తర్వాత. అందరికంటే ఫస్ట్ శశాంక్ డయాగ్రామ్ చాలా బాగా నీట్ గా బ్యూటిఫుల్ గా వస్తుంది. ఎందుకు? ఫస్ట్ పెన్సిల్ ని షార్పెన్ చేశాడు. అక్కడ అతను టైం వేస్ట్ అవుతుందని అనుకోలేదు అతను. శశాంక్ ఏమనుకున్నాడు, ముందు పెన్సిల్ ని షార్ప్ చేయాలి, అప్పుడే డయాగ్రామ్ చాలా బాగా వస్తుంది. మీరు బ్లంట్ పెన్సిల్స్ ఇచ్చి మీరు డయాగ్రామ్ చేయమంటే డయాగ్రామ్ చేస్తారు, వస్తుంది బొమ్మ, కానీ అంత బ్యూటిఫుల్ గా రాదు. కాబట్టి దిస్ శ్లోక మెమరైజేషన్ ఈస్ like a sharpening the pencil. You have to sharpen your mind by reciting Bhagavad Gita sloka. Okay? By hearing the stories, good stories. Then it will improve your lifestyle. మీ లైఫ్ స్టైల్ చక్కగా ముందుకు వెళ్తుంది. ఓకే, నౌ మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. మాతాజీ ఎస్, చెప్పమ్మా. ఎన్నో శ్లోకం మాతాజీ? ఎన్నో చాప్టర్, ఎన్నో శ్లోకం? 6th chapter 17th శ్లోక. 17. ఓకే మాతాజీ. ఓకే, సో ఇంకొకసారి శ్లోక అందరూ బుక్స్ ఓపెన్ చేయండి. 6th chapter 17th శ్లోక. నేను ఒక్కసారి శ్లోక చెప్తాను, తర్వాత దెన్ వి విల్ గో టు ద మంచి స్టోరీలోకి వెళ్ళిపోదాం మనం. ఓకే ఓకే మాతాజీ.
ఎస్, అందరు అన్మ్యూట్ చేయండి. యుక్తాహార యుక్తాహార విహారస్య విహారస్య యుక్తచేతస్య యుక్తచేతస్య కర్మషు కర్మషు యుక్తస్వప్నావా యుక్తస్వప్నావా బోధస్య బోధస్య యోగో భవతి యోగో భవతి దుఃఖః. దుఃఖః. ఎస్, నౌ ఇప్పుడు మీరు మనము ఏం చేయాలంటే పిల్లలు, ఈ యొక్క లైఫ్ ని రెగ్యులేట్ చేయాలి అంటే మనం అన్ని గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి, లేకపోతే లైఫ్ రెగ్యులేట్ అవ్వదు. సో దానికి ఒక స్టోరీ ఏంటంటే, ఒక విలేజ్ లో పెద్ద వెల్దీ మ్యాన్ ఉన్నాడు, బాగా రిచ్ అన్నమాట. అతనికి ఒక బాబు ఉన్నాడు, ఒకడే బాబు. సో ఆ బాబు ఏంటంటే అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ అన్నమాట. అంటే చెప్పిన మాట వినడు, స్కూల్కి వెళ్ళమంటే వెళ్ళడు, స్కూల్కి వెళ్ళినా కూడా సరిగ్గా వినడు, ఆ పిల్లలందరినీ బాగా సతాయిస్తూ ఉంటాడు. అన్ని కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఆ వెల్దీ మ్యాన్ కి. ఆ రిచ్ మ్యాన్ కి ఏంటంటే మీ బాబు ఇలాగా అలాగా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. అందరు ఏంటంటే రిచ్ మ్యాన్ కదా, మళ్ళీ ఏమన్నా మనల్ని తిట్టి పెట్టి కొడతాడేమో అని చెప్పి పాపం కొంతమంది కంప్లైంట్స్ ఇవ్వడానికి భయపడతారు వాడిని చూసి. అంటే ఒక పెద్ద బ్యాడ్ బాయ్ లాగా తయారైపోయాడు అతను. ఈ వెల్దీ మ్యాన్ కి రిచ్ మ్యాన్ కి బాగా బాధ వేస్తోంది. అంటే ఏంటి, ఎట్లా ఇంత డబ్బు ఉంది, ఇంత అనుభవించటానికి మంచి అలవాట్లే లేవు ఆ పిల్లాడికి, మనం ఎలాగా ఈ బాబుని ఆ సవరించాలి అని చెప్పి అతను బాగా ఆలోచిస్తాడు. ఆలోచించి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురుగారు అంటారు, సరే నేను ఒక మాట చెప్తాను, మీ బాబుని నా దగ్గరికి పంపించు, ఒక వారం రోజులు నా దగ్గర ఉంచు, అప్పుడు నేను అలవాటు చేస్తాను. వారం రోజులు ఉంచు నా దగ్గర, నేను ఆ అబ్బాయికి నేను చెప్పాల్సింది నేను చెప్తానని చెప్తాడు. సరే వెల్దీ మ్యాన్ ఏంటంటే ఒక్కడే బాబు కదా, బాగా గారాబం, అయినా కూడా పిల్లాడి కోసమని సరే వారం రోజులు నేను మీ దగ్గర ఉంచుతాను అని చెప్పి వారం రోజులు అక్కడ ఆశ్రమంలో, గురువుగారి ఆశ్రమంలో ఉంచుతాడు. సరే గురువుగారు ఏం చేస్తారు, రోజు మార్నింగ్ లేవడం, ఆ బాబుని లేపటం, ఓకే, అలా సరదాగా ఆ గురుగారికి పెద్ద వనం ఉంది, మంచి గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ లోకి వెళ్తాడు, మాట్లాడతాడు అతనితోటి చక్కగా. ఆ వాడికి మామూలుగా అంటే కథలు చెప్తూ ఉంటాడు, అన్ని చెప్తూ ఉంటాడు. గురుగారు అంటారు, నేను ఈ మొక్కలకి రోజు నీళ్లు పోస్తూ ఉంటాను కదా, నువ్వు కూడా ఈ మొక్కలకి నీళ్లు పోయి నాతో పాటు అంటాడు. సరే కదా అని చెప్పి గురుగారితో పాటు ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటాడు. అట్లా ఒక రోజు అయింది, 2 రోజులు అయింది. ఈ పిల్లాడికి కొంచెం బోరు కొడుతుంది. ఏంటి గురువు గారు ఓన్లీ మార్నింగ్ లేపుతాడు, కథలేవో మాట్లాడుతూ ఉంటారు చక్కగా, మళ్ళీ నేమో ఈ మొక్కలకి నీళ్లు పోయమంటూ ఉంటారు, అసలు ఏంటి అని అనేది భోజనం, పొద్దున సాయంత్రం భోజనం, అది అట్లా 5-6 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత కొన్ని చిన్న చిన్న మొక్కలు కొన్ని పెద్దవవుతాయి. ఓకే, అట్లా ఆల్రెడీ ఆ విలేజ్ లో పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. సరే ఆ పెద్ద పెద్ద చెట్లకి కొన్ని పళ్ళు ఉన్నాయి, కొన్ని చెట్లకి పువ్వులు ఉన్నాయి. ఈ గురుగారు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న మొక్కలకి నీళ్లు పోస్తూ పెద్ద పెద్ద చెట్లకి వాటికినేమో ఆ పళ్ళుని తీసుకురావడము, ఈ పనులు కూడా చెప్తూ ఉంటాడు గురువు గారు. సరే ఇట్లా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, వారం 10 రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఒక రోజు గురువు గారు ఏం చేస్తారంటే మళ్ళీ మార్నింగ్ వాకింగ్ కి బయలుదేరతారు. ఇద్దరు బయలుదేరిన తర్వాత, బాబు ఈ చిన్న మొక్కలు ఎంత బాగున్నాయో కదా, నాకు వీటిని ఒక్కసారి నువ్వు లాగగలవా పైకి, అది నాకు ఆ మొక్కని తీసేయగలవా అని అంటాడు. గురుగారు అంటారు, ఎందుకు గురుగారు అని అంటే, అసలు తీసి చూడు నీకు బలం సరిపోతుందో లేదో అని అంటే, ఆ చిన్న మొక్కే కదా, ఒక్క చేత్తో తీసి పారేశాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాడు, ఇంకొక చిన్న పెద్ద మొక్క ఉంది. ఆయన అంటే ఈ మొక్క కాదు, ఈ మొక్కను కూడా నువ్వు తీయగలవా అని అడుగుతాడు. అడిగితే ఆ గురుగారు అంటారు, బాబు అంటాడు, కొంచెము బలం పెట్టాలి, నేను ఈజీగా నేను ఈ మొక్కను కూడా పైకి లాగగలను అంటాడు. కొంచెం బలం పెడతాడు,
ఆ మొక్కను కూడా లాగేస్తాడు. తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తారు, అక్కడ ఇంకో పెద్ద చెట్టు ఉంది. అప్పుడు గురుగారు అంటారు, బాబు ఈ మొక్క కూడా నువ్వు లాగగలవా అని అడుగుతాడు. ఆ గురుగారు కొంచెం ఇంకా కాస్త బలం పెట్టాలి అంతే కదా, లాగేస్తానంటాడు. అవి వెళ్ళేస్తే ఇంకా కాస్త బాగా గట్టిగా అన్నమాట, ఇంకా చాలా బలం పెడతాడు. ఆ చెట్టును కూడా లాగి అవతల పారేస్తాడు. ఇంకా కొంచెం ఆ వనంలోకి, ఆ ఫారెస్ట్ లోకి ఇంకా కొంచెం ముందుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద చెట్టు కనబడుతుంది. పెద్ద చెట్టు కనబడితే గురువుగారు అడుగుతారనమాట, బాబు ఈ చెట్టు కూడా తీసేసే, నువ్వు నీ బలం సరిపోతుందో లేదో నేను చూస్తాను అని అంటే, ఎంత ట్రై చేసినా కూడా ఆ యొక్క చెట్టు తీయలేకపోతాడు. అంత బలంగా నాటుకుపోయింది. ఎందుకు ఆ చెట్టు అంత బలంగా తీయలేకపోయాడు? ఎవరైనా చెప్పగలరా అన్మ్యూట్ చేసి? దాని చిన్న రూట్స్ చెట్టు, లోపలికి వెళ్ళిపోయాయి మాతాజీ. రూట్స్ లోపలికి వెళ్ళిపోయాయి. వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీహిత మాతాజీ. శ్రీహిత, వెరీ గుడ్. రూట్స్ బాగా లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఆ చెట్టుని లాగలేకపోయాడు. ఓకే, అట్లాగే మనం ఏదైనా హ్యాబిట్ డెవలప్ చేసుకుంటే, మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకుని చక్కగా రెగ్యులేటెడ్ గా ఉంటే అప్పుడు ఏమవుతున్నది, అది చక్కగా డీప్ గా ఆ రూట్స్ లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే అప్పుడు దానిని ఎవ్వరూ లాగలేరు. అప్పుడు గురువుగారు ఆ బాబుతోటి ఏమంటాడంటే, చూడు నాయనా, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, సరిగ్గా చదవట్లేదు, పిల్లలందరినీ సతాయిస్తున్నావు, పేరెంట్స్ అందరు కంప్లైంట్స్ ఇస్తున్నారు, టీచర్స్ కి ఎదురు సమాధానాలు చెప్తున్నావు, రెగ్యులేటెడ్ లైఫ్ నీకేమో ఒక రోజు పొద్దునే లేస్తావు, ఒక రోజు లేవవు, స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళవు, అందరితోటి చెడుగా బిహేవ్ చేస్తుంటే అందరూ నిన్ను అసహించుకుంటున్నారు. ఓకే, నీలో ఆ యొక్క హ్యాబిట్స్ అనేది లోపలికి వెళ్ళిపోయి అది నువ్వు ఇప్పుడు మార్చుకోలేకపోతున్నావు. నీకు ఇప్పుడు అది మానాలి అని అంటే నీకు చాలా బాధగా ఉంది. నేను పొద్దున్నే నిన్ను లేపుతున్నా రోజు మార్నింగ్, నువ్వు లేవాలంటే నీకు బాధగా ఉంది, నీకు బలవంతంగా లేస్తున్నావు నువ్వు. నేను చక్కగా సాత్విక ఆహారం పెడుతున్నాను నీకు, నువ్వు తినాలంటే నీకు బాధగా ఉంది. నువ్వు ఎంతసేపటికి రోజు డైలీ, ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలందరూ డైలీ పిజ్జాస్, బర్గర్స్ అవన్నీ తినేసి మంద బుద్ధిగా తయారవుతున్నావు నువ్వు. కాబట్టి ఈ యొక్క హ్యాబిట్స్ ని ఎంత సింపుల్ గా, ఎంత తక్కువ వయసులో నువ్వు తగ్గిస్తే నువ్వు అంత మంచి వ్యక్తిగా మారుతావు. యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మషు. నువ్వు లైఫ్ ని స్లీపింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ చక్కగా రెగ్యులేట్ చేసుకుంటే నీ లైఫ్ ముందుకి చక్కగా గొప్పవాడు అవుతావు, ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు, నువ్వు మంచిగా చదువుకుంటావు, నీకు ఏది ఇష్టం అవుతుందో అది చేస్తావు నువ్వు అని గురువు గారు చెప్తే, అప్పుడు అతను అంటాడనమాట, సరే గురువు గారు, ఇప్పుడు నేను మారతాను. సరే, కానీ మారాలంటే ఇప్పుడు ఇన్ని రోజులు అట్లా చెడుగా బిహేవ్ చేసేటప్పటికి సడన్ గా మారాలి అంటే కష్టంగా అయిపోతుంది. కాబట్టి ఆ బాబు ఏమంటాడంటే, ఏం చెయ్యాలి నేను అని అంటే, అప్పుడు గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు రోజుకి ఇప్పుడు ఈ రోజు ఏంటి, నీకు మార్నింగ్ లేవడం అలవాట్లేదు, ఓకే, నువ్వు ఏం చేయాలి, ఒక్క 10 నిమిషాలు నువ్వు ప్రాక్టీస్ చేయాలి మంచి హ్యాబిట్స్. నువ్వేం చేయాలి, ఒక 10 నిమిషాలు నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ లో, ఇదివరకు ఎప్పుడు పిల్లలందరినీ సతాయించేవాడివి, ఇప్పుడు ఏం చేస్తావు, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలని ట్రై చేయి. ఒకరోజు 10 నిమిషాలు. నెక్స్ట్ డే పొద్దున్నే లేవాలి అని అంటే హోంవర్క్ టైం పర్ అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేస్తావు, దానికి సమయం కేటాయించుకో. రోజుకి ఒక 10 నిమిషాలు ఒక్కొక్క హ్యాబిట్ ని నువ్వు ఇంకల్కేట్ చేసుకో, రెగ్యులేట్ చేసుకో. అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దెన్ ద 10 minutes, then it will increase to 1 hour, then it will increase to 3 hours, it will increase to 8 hours. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు నీ లైఫ్ చక్కగా రెగ్యులేట్ అవుతుంది. దెన్ యూ విల్ బికమ్ ఏ గుడ్ బాయ్. ఓకే, అదర్వైజ్ నీకు దుఃఖం వస్తుంది, అంటే నువ్వు దుఃఖపడతావు, నువ్వంటే నీకు లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఈ కథ నుంచి హ్యాబిట్స్ ఎప్పుడైనా మై డియర్ చిల్డ్రన్ చాలా హార్డ్ గా డై అవుతాయి. అందుకనే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు,
మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, కొంతమంది మన పెద్దవాళ్ళకి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ డెవలప్ అవుతే ఇంకా వాళ్ళది మానలేరు వాళ్ళు. మీరందరూ చిన్న పిల్లలు, చక్కగా మంచిగా కృష్ణ కాన్షియస్ ని రావాలని అనుకుంటున్నారు. ఈ టైంలో మంచి హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకుంటే అది మీ లైఫ్ లో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది నేను చెప్పాలనుకున్నాను. ఇంకొకటి, ఒక విలేజ్ లో ఒక పెద్ద ఏనుగు ఉంది. ఆ ఏనుగు ఏనుగు ఎట్లా అంటే, మనకి మీరు సౌత్ ఇండియన్ టెంపుల్స్ లోకి వెళ్ళారనుకోండి, ఆ ఏనుగు మీద, అంబారీ మీద కాన్సన్ట్రేట్ ఏంటి, మన దేవుణ్ణి పెట్టి చక్కగా తిప్పుతూ ఉంటారన్నమాట. మీరు తిరుపతి, గురువాయూర్ టెంపుల్స్, ఇవన్నీ కృష్ణ టెంపుల్స్, కృష్ణుడిని విగ్రహాన్ని పెడతారు. పెట్టిన తర్వాత ఆ ఏనుగు ఏం చేస్తుందంటే చక్కగా తీసుకొని వెళ్తుంది, సవారీలోకి తీసుకెళ్తారనమాట. అయితే ఒక తూనీగ ఉంది. ఆ తూనీగ ఏం చేస్తుందంటే జుయి జుయి హనీబీ అనమాట. అది ఊరికినే ఏంటి ఏనుగు ఇంత చక్కగా దేవుణ్ణి ఇది చేస్తుంది, అసలు ఇటుపక్క అటుపక్క చూడట్లేదు అని ఈ తూనీగకి కొంచెం డౌట్, అంటే దాన్ని టెస్ట్ చేయాలనుకుంటుంది. ఆ చెవులో గుయి 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 అని జోరీలాగా శబ్దం చేస్తూ ఉంటుంది అనమాట. ఏనుగు అస్సలు దానిని పట్టించుకోలేదు. ఓకే, తర్వాత ఇంకా చక్కగా ముందుకు వెళ్తూనే ఉంది. తర్వాత కొన్ని డాగ్స్ అది ఏంటంటే, అరే ఏనుగేంటి అసలు ఇంత పట్టించుకోకుండా దాని పని అదే చేసుకుని వెళ్ళిపోతుంది అని ఇవి కొన్ని షౌట్ భౌ 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 అని అరుస్తూ ఉంటాయి. ఏనుగు వాటి వంక కూడా చూడదు, చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళన్నిటికీ డౌట్ వస్తుంది. అప్పుడు ఈ తూనీగా అడుగుతుంది అనమాట, హనీబీ ఏనుగని అడుగుతుంది, నేను నీ చెవులో బాగా శబ్దం చేస్తున్నాను, నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నేను నీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాను, నువ్వు నన్ను అసలు పట్టించుకోవట్లేదు. ఆ కుక్కలేమో బాగా బ్యాడ్ డాగ్స్ అరుస్తున్నాయి, నువ్వు వాటిని కూడా పట్టించుకోవట్లేదు, నువ్వు ఎలా ఇది చేయగలుగుతున్నావు అని అడుగుతుంది తూనీగా. ఆ హనీబీ అడిగితే అప్పుడు ఈ ఎలిఫెంట్ ఏం చెప్తుందంటే, నాకు దేవుణ్ణి నేను సర్వీస్ లా పెట్టుకున్నా, నా ఫోకస్ అంతా నాకు ఆ లార్డ్ మీదే. నేను కనుక అటు ఇటు తిరిగిపోతే ఆ భగవంతుడు కింద పడిపోతాడు, అమ్మో నా సేవ మిస్ అయిపోతుంది. అందుకని నువ్వెంత అరిచినా నేను పట్టించుకోను. ఓకే, కుక్కలు ఎంత అరిచినా నేను పట్టించుకోను. నా ఫోకస్ అనేది ముందుకి నా భగవంతుడి మీదే అని చెప్తే అప్పుడు తూనీగ అంటుంది, వా, క్లాప్స్ అనమాట. తూనీగ అప్రిషియేట్ చేస్తుంది ఏనుగుని. వెరీ గుడ్, ఎంత అద్భుతమైన ఫోకస్ ఇది, కాన్సన్ట్రేషన్ అని చెప్పి. సో మై డియర్ చిల్డ్రన్, మీరు ఇలా శ్లోక క్లాస్ కి వస్తున్నారు, చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారు, మీకు ఏమవుతుంది, ఫోన్లు వస్తూ ఉంటాయి, అరే రారా ఆడుకోవటానికి రారా, వాళ్ళు ఒక్క అరగంట రా, ఇంకొకటి రా అని మీకు పిలుస్తారు మీ ఫ్రెండ్స్. క్రికెట్ ఆడదాం రా, బయట వర్షం పడుతుంది, ఫుట్బాల్ ఆడదాం. వర్షంలో ఫుట్బాల్ ఆడితే చాలా బాగుంటుంది. నాకు మీ దగ్గర తెలీదు, మాకు ఇక్కడ బాంబేలో వర్షంలో పడితే ఫుట్బాల్ బాగుంటుంది, రెండురా అని అడుగుతారు వాళ్ళు. ఏముంది లేరా, ఒక్కరోజే కదా, తినేద్దాం, మ్యాగీ తినేద్దాం, ఒక్కరోజే కదా, పిప్పి ప్యాకెట్ తిందాము అని అనుకుంటారు. కానీ లేదు, మీరు వెళ్ళండి, కానీ ఈ పని తర్వాత అని చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అయితే వస్తావుగా, వస్తాను, నాకు ఈ క్లాస్ అయిపోతుంది, ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వస్తానురా అని అంటాం. అట్లీస్ట్ 2 గంటల ఆట 1 గంటకి తగ్గిందా? ఎందుకంటే హాయిగా ఈ గంట మీరు ఇక్కడ కూర్చున్నారు, నెక్స్ట్ గంట తగ్గిందా? తర్వాత ఇంకొకసారి ఏం చెప్తారు, మళ్ళీ వాళ్ళు ఎంకరేజ్ చేశారనుకోండి, కాదురా ప్లీజ్ రా, నేను ఈ క్లాస్ నాకు చాలా ఇంపార్టెంట్, నేను ఇదైన తర్వాత వస్తాను, నాకు హోంవర్క్ ఉందిరా, దీని తర్వాత నాకు హోంవర్క్ ఉంది, హోంవర్క్ అయిన తర్వాత వస్తాను, దీని తర్వాత నాకు మా మమ్మీ డాడీ వాళ్ళతోటి నేను కొంచెం బయటికి వెళ్ళాలిరా, షాపింగ్ ఉంది, మా మమ్మీ డాడీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు అడగరు మిమ్మల్ని. ఎప్పుడైనా చిల్డ్రన్, మనము మన టైం టేబుల్ ని మనం సెట్ చేసుకోవాలి, వేరే వాళ్ళు చెప్పింది వినకూడదు. అర్థమైందా? మీ ఆహారం, మీ హోంవర్క్, మీ చదువు, మీ శ్లోక రిసైటేషన్ మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నారనుకోండి, నో యూ విల్ బి వెరీ హ్యాపీ పర్సన్స్.
ఓకే నో. సో ఇది నేను 2 స్టోరీలు చెప్పాను. ఒకటి ఏంటంటే చిన్న బాబు పిచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ తోటి ఉంటే గురువు గారు చెట్టు ఎగ్జాంపుల్. ఇంకొక స్టోరీ ఏంటంటే ఎలిఫెంట్. సో మీరు ఎప్పుడు హ్యాబిట్స్ ని మంచి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి, ఫోకస్ పెట్టాలి. ఓకే. ఇంకొకటి లాస్ట్ రాధేశ్యామ్ ప్రభు చెప్పింది చెప్తున్నాను మీకు. మీరు కైట్ ఫ్లై చేస్తారు, కైట్ ని పైకి ఎగరేయాలి అని నేను చెప్తా. చెప్పినప్పుడు జస్ట్ కైట్ ని పైకి ఊరికట్లా ఎగరేసేసి ఎగురు కైట్ అని అంటారా? నో ఎగురు ఎగురు మాతాజీ. ఎగురు కైట్ అని అనేస్తారా మీరు? అది ఎగిరిపోతుందా గాలికి? నో మాతాజీ. ఎగురుతుంది గాలికి, కానీ అది ఎక్కడో పడిపోతుంది. మీరేం చేస్తారు, దానికి ఒక స్ట్రింగ్ పెట్టుకుంటారు. ఆ స్ట్రింగ్ తాడుతోటి కైట్ ని పైకి ఎగరేస్తారు మీరు. ఆ కైట్ అప్పుడు బాగా పైకి వెళ్ళి పైకి వెళ్ళి పైకి వెళ్తే అప్పుడు మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎస్, కానీ ఆ స్ట్రింగ్ ని వదలరు. అది వదిలిందంటే అది ఎక్కడికో వెళ్ళిపోయి పడిపోతుంది. Similarly, this string is called your regular habits, your regulated life. Then your goal, your kite will nicely fly in the sky. మీరందరూ బాగా హై లెవెల్కి వెళ్ళాలా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. ఎస్. సో ఆ బయటికి వెళ్ళాలి. ఆ కైట్ చక్కగా స్మైలీ పెట్టేసేసి కైట్ అలా పైకి ఎగురుతూ ఉంటే దెన్ మీరు హ్యాపీగా ఉంటారు. బట్ డోంట్ లీవ్ దిస్ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ ఏంటి? రెగ్యులేటెడ్ హ్యాబిట్స్. ఓకే. ఆ రెగ్యులేటెడ్ హ్యాబిట్స్ ని చక్కగా చేసుకోవాలి. మీరందరూ రాసుకోవాలి, మీరు పేపర్ పెన్ మీద పెట్టుకుని ఇవాళ ఏంటి హ్యాబిట్స్ మనకి డెవలప్ చేసుకోవాలి, ఈ వారం ఏంటి మనము ఏం చేసాము, ఓకే నెక్స్ట్ వీక్ మనము ఇంకా ఎంత బాగా చెయ్యాలి అని షార్ట్ గోల్స్ పెట్టుకోవాలి. షార్ట్ గోల్స్. ఓకే. షార్ట్ గోల్స్ అంటే ఏంటి? ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు 1 వీక్ గోల్ పెట్టుకోవాలి. 1 వీక్ లో ఏంటి? ఓకే, వీక్లీ వన్స్ శ్లోక రిసైటేషన్. ఓకే, డైలీ ఓన్లీ 2 minutes ఏం చేయాలి? దేవుడికి వెళ్ళి దండం పెట్టుకోవాలి. దండం పెట్టుకుని ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఒక 3 times చదవండి. అంతే, అయిపోయింది. బాయ్ అని చెప్పి అందరికి మమ్మీ పాపాకి చక్కగా బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిపోవాలి. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి హెల్పింగ్ నేచర్, ఒక ఎవరికైనా హెల్ప్ చేయాలి మనం. టీచర్ చెప్పింది మంచిగా వినాలి. ఇంటికి రావాలి. అట్లా డైలీ ఒక 5 minutes మనం డెవలప్ చేసుకుంటే అప్పుడు మీ తాడు గట్టిగా ఉంటుంది, రెగ్యులేటెడ్ లైఫ్. అప్పుడు మీరు ఇంకా ఎవరి మాట వినరు. ఎలిఫెంట్ లాగా తూనీగలు వస్తాయి ఇక్కడికి, గుయ్యి 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 అని అరుస్తూ ఉంటాయి. మీరు డిస్టర్బ్ అవ్వరు, ఎందుకంటే మీరు మీ ఫోకస్ ఈజ్ హై లెవెల్లో ఉంది. మాతాజీ నేను ప్రతిరోజు 2 మాటలు చేస్తాను మాతాజీ చాంటింగ్. చాంటింగ్ చేస్తావా? ఎన్ని రౌండ్స్? 2 మాతాజీ. వెరీ గుడ్. మార్నింగా ఈవినింగా? మార్నింగ్ మాతాజీ. వెరీ గుడ్. హరి బోల్, హరి బోల్. ఎస్. సో మళ్ళీ నెక్స్ట్ టైం కలిసినప్పుడు మనం మంచిగా ఇంకొక కథ, ఇంకొక శ్లోకాతోటి ముందుకు వద్దాము. అప్పటి వరకు హరి బోల్ టు ఆల్ చిల్డ్రన్. ఈ శ్లోకా చక్కగా నేర్చుకుంటారా నెక్స్ట్ టైం కి? మాతాజీ. ఎస్, ఇప్పుడే నేర్చుకున్నాను. ఇప్పుడే నేర్చుకొస్తున్నారా? ఎవరైనా ఒక్కళ్ళు రిసైట్ చేయండి అమ్మా. ఎవరైనా ఒక్కళ్ళు రిసైట్ చేయండి. యుక్తాహార విహారస్య యుక్త చేతస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. హరి బోల్, హరి బోల్. మాతాజీ నేను ఒకసారి చూసి రిసైట్ చేయొచ్చా? చూసి రిసైట్ చేయమ్మా, చూసి రిసైట్ చేయి. చెప్పు శశాంత్, చెప్పు. యుక్తహారవి హరస్య యుక్త చేతస్య కర్మను యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖః. వెరీ గుడ్ శశాంత్. ఇంకొకళ్ళు లాస్ట్ చెప్పమ్మా. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నవబోధస్య యోగో భవతి దుఃఖః. హరి బోల్.
హరి బోల్. చెప్పు లాస్ట్ చెప్పడము. నేను మందిర్కి వెళ్ళాలి ఇవాళ. మా మందిర్లో పెద్దది రాధా గోపినాథ్ది బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. లాస్ట్ లతిక చెప్పేసి చెప్పమ్మా. శ్రీహిత చెప్తావా? ఓకే చెప్పు లాస్ట్. ठीक है. yes నేను ఉండనా మరి? హరి బోల్. హరి బోల్ children. హరి హరే కృష్ణ. shall I take one photograph with all of you? సమిత ఒక ఫోటో తీయమ్మా. సమిత ఒక ఫోటో. I will take a photograph. Yeah, yes, last. Yes, one more. Thank you. Hari bol. హరి బోల్ మాతాజీ. మా ఫ్రెండ్ పిల్లలు నేను టెంపుల్ కి వెళ్ళాలి. ఓకే హరి బోల్.